హలో ఫుడీస్! ఈరోజైతే వీకెండ్ వచ్చేసింది. ఇక పలావ్ అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్‌గా బయట తింటుంటా. ఇక రెగ్యులర్‌గా బయట ఏం తింటాం, ఈరోజు వీకెండ్ కదా ఇంట్లోనే చేసుకొని తిందాం అనేసి ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్తాను ఎలానో. ఫస్ట్ అయితే ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే కుక్కర్‌లో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇట్లా కుక్కర్‌లో చేస్తే మనకి కూడా అది ఈజీగా అయిపోతది అనేసి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇక మన బిర్యానీ సామాన్ ఉంటుంది కదండీ, అదంతా ఇట్లా వేసుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇక మీకు తెలిసిందే, అది అంతా మసాలాలు అవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ వేయాలి. ఇక ఫస్ట్ కొరియండర్ లీవ్స్ అయితే నేను ఇప్పుడు కూడా వేసాను. ఇట్లా 3 టైమ్స్ వేసాను. మీరు కూడా చూడండి. ఆ తర్వాత ఇక చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. అట్లా చూస్తుంటేనే తినాలని ఉంది కదా మీకు కూడా. నాకు కూడా మళ్ళీ తినాలని ఉంది. ఆ తర్వాత ఇది 50% కుక్ అయిన తర్వాత మన రైస్ కడిగి పక్కన పెట్టుకోసుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఆ వాటర్తో సహా వేసుకోవాలి. ఇక తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసుకొని అట్లా కుక్ అయ్యేంత వరకు 2 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని కుక్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇక మనం ఈ కలర్ కూడా కావాలంటే ఆప్షనల్ అండి. కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్లా ఓపెన్ చేసి చూసేసరికి కుక్ అయింది. ఇక చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని ఉంది. మళ్ళీ నేను ఇంకోసారి కూడా ట్రై చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. ఐ యామ్ సింధు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.